హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. చాలా సార్లు మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం కదా, కొంతమందిలో ఏ మార్పు ఉండదు. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ వాటిని హృదయపూర్వకంగా చేయరు. అందుకనే వారి జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వెళుతున్న మనము చక్కగా ఏం చేయాలో తెలుసా? పాటలు పాడుతూ, వాక్యాన్ని వింటూ, పరిచయం చేస్తూ దేవుని మందిరంలో చక్కగా అభివృద్ధి చెందాలి. ఎలాగ అభివృద్ధి చెందాలంటే చూడండి ఒకసారి. ఇలాగా మన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావా? హృదయపూర్వకంగా పాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా చెయ్యి. దేవుని సన్నిధిలో చక్కగా వాక్యాన్ని వింటున్నావా? హృదయపూర్వకంగా చెయ్యి. ఎలాగైతే మనం హృదయపూర్వకంగా చేస్తామో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేస్తే, ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఇదిగో ఏదో పైనే కాదు, మన హృదయాంతరంగం నుంచి దేవుడు గొప్ప కార్యాలు జరిగించి అనేక మందికి కలర్ఫుల్ గా, ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు.